హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డీసీ మోటార్ అనమాట. ఇలా ఎందుకు చేశానంటే, ఈ డీసీ మోటార్ వచ్చేసి చేజార్ కింద అయితే పడింది. తీసి చూస్తే మోటార్ అనేది స్టక్ అవుతుంది. ఏంటని ఓపెన్ చేశాను. లోపల ఉన్న మ్యాగ్నెట్స్ అనేది విరిగిపోయినాయి. మనకు కావాల్సిన సైజు మ్యాగ్నెట్స్ అనేవి బయట అయితే దొరకవు. అందుకే నేను ఈ విధంగా అయితే చేయడం జరిగింది. మోటార్ లోపల రెండు ఉంటాయి కదా, ఒకటైతే విరిగిపోయింది, ఒకటైతే చిన్న మ్యాగ్నెట్ అయితే పెట్టాను దీనికి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డీసీ మోటార్ని ఎలా తయారు చేశానో సేమ్ దీన్ని కూడా అలాగే తయారు చేశాను. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, చూసేయండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడైతే పవర్ సప్లై ఇస్తాను. మోటార్ రన్ అయ్యేటప్పుడు క్రేజీగా ఉంటుంది చూడటానికి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ మ్యాగ్నెట్స్ ఎలా ఫిట్ చేసామో డీసీ మోటార్ లోపల అలాగే ఫిట్ చేయొచ్చు, కానీ ఆ ప్రయత్నం కూడా చేశాను. మన పవర్ ఇచ్చినప్పుడు డీసీ మోటార్ అనేది హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడైతే ఈ గమ్ అనేది మొత్తం కరిగిపోయి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఎందుకు పనికిరాని డీసీ మోటార్ని ఇలా ఉపయోగపడేటట్టు చేసినందుకు వీడియోకి ఒక్క లైక్ కొట్టండి.